అడగదలుచుకున్నా. మనకిప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ కావాలని కోరుతున్నాం. ఇది భాషా రాష్ట్రాలతోటి ఏకమైంది అనుకున్నాం. భాషా రాష్ట్రాలతో అయితే విడిపోలే కదా. తమిళనాడు ఆంధ్ర తమిళనాడు కొన్ని వందల సంవత్సరాలు కలిసి ఉన్న రాష్ట్రము మద్రాసు రాష్ట్రంగా. భాషా రాష్ట్రాలుగా మార్చేటందుకు మాత్రం అది విడిపోలే. ఏ కారణాల చేత ఆంధ్ర తమిళనాడుతో వేరైంది, అటువంటి కారణాలు ఏంటివి, అవి మన మీద ఎంత ప్రభావితం కలగజేస్తున్నది అనేది వీళ్ళకి తెలియజేయాలని కోరుతున్నాం. వాళ్ళు ముందుకు పెడుతూ వచ్చారు. అయితే కారణం మాత్రం భాష ఒకటే కాదు. తమిళనాడులో చేరటం వల్ల అభివృద్ధి చెందిన తమిళులు మమ్మల్ని ఎదగనీయటం లేదు, మాకు అవకాశం రానివ్వటం లేదు. తెలుగు మాట్లాడేటువంటి మేమంతా ఒక రాష్ట్రంగా ఉంటే మా అవసరాలకు తగ్గట్టుగా మేము ఎదగొచ్చు అని చెప్పి అప్పుడు ఏమైందంటే గుంటూరులో ఒక ప్యూన్ పోస్టు అడ్వర్టైజ్మెంట్ జరిగింది. ఆ అడ్వర్టైజ్మెంట్ జరిగితే ఆ ప్యూన్ పోస్టు కూడా మొత్తము తమిళనాడు నుంచి తీసుకొచ్చి భర్తీ చేశాను. అప్పుడు కొండా వెంకటప్పయ్య అనుకుంటా ఆయన ఒక ప్రకటన ఇచ్చిండు, ఒక ప్యూన్ పోస్టు కూడా మా తెలుగు మాట్లాడే వాళ్ళు పనికిరారా అని. అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతము ఉద్యమం అనేది రోజు రోజుకు తీవ్రమైతూ వచ్చింది. అయితే వాళ్ళు తమ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరటానికి వాళ్ళు అన్నదేమంటే మేము తెలుగు మాట్లాడే వాళ్ళం వేరు ఉంటే మా అవసరానికి తగ్గట్టుగా మేము విధానాలు చేసుకుంటాం అని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కొట్లాడితే వాళ్ళు సరే అని అంగీకరించి అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి వేరే కమిటీ వేసి అట్లా ఆంధ్ర ప్రాంతం అనేది 51 తర్వాత నెహ్రూ ఒప్పుకోలే. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు మిమ్మల్ని వేరు చేస్తే మొత్తం ఈ డిమాండ్స్ వస్తాయి, దేశం అంతా చిన్నాభిన్నం అయిపోతుంది, ముక్కలు అయిపోతుంది, ఇప్పుడు కుదరదు అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే అప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ తీర్మానం ఉంది, ఆ తీర్మానం ఉంది, మీరే ఇస్తామన్నారు, ఇవాళ ఎట్లా కాదంటారని చెప్పి ఉద్యమము ఉధృతం చేసి దాని కమ్యూనిస్టులు నాయకత్వం వహించిండ్రు. అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, ఆ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించటం వల్ల ఆ ఉద్యమం ఉధృతంగా సాగి చివరికి ఆంధ్ర ప్రాంతాన్ని పొట్టి శ్రీరాములు అమరణ దీక్ష ఆయన చనిపోవటంతో చివరికి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. నిజానికి పొట్టి శ్రీరాములు కూడా ఆంధ్ర రాష్ట్రం కోసమే ఏం చావలేదు. ఆయన చనిపోకముందే ఆంధ్ర రాష్ట్రం ప్రకటించిండ్రు. చెన్నైతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి ఆయన అడిగిండు, మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలని. అట్లా ఆయన కొనసాగించి తెలంగాణకేం లేదు, అప్పటికింకా ఈ సంబంధమే లేదు. అట్లా ఆయన ఆందోళన కొనసాగించడంతో ఆయన అమరుడైండు తప్ప నిజానికి ఆయన చనిపోకముందే ఆంధ్ర రాష్ట్రం ప్రకటించింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సరే తెలంగాణ కూడా ఇలా కలిస్తే బాగుంటుందని అన్నారు, కానీ అది ప్రధానమైనటువంటి డిమాండ్గా ముందుకు రాలి. ఎప్పుడు వచ్చిందంటే ఫజల్ అలీ కమిటీని 53లో వేసిన తర్వాత ఆ ఫజల్ అలీ కమిటీని ఎందుకు వేసిండ్రు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక చాలా చోట్ల నుంచి ప్రత్యేక రాష్ట్రాని కోసం డిమాండ్స్ వచ్చినాయి. అన్నింటినీ కలిపి పరిష్కరించడానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ వేస్తే ఫజల్ అలీ అధ్యక్షతన దాంట్లో హృదయనాథ్ కుంజ్రు కామత్తు వీళ్ళు సభ్యులుగా వేస్తే ఆ కమిటీ దేశమంతా తిరగటం ప్రారంభిస్తే అప్పుడు ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులు ఏమన్నారంటే తెలంగాణను కూడా మాతో కలిపి విశాలాంధ్రని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ రావటానికి కారణం ఏంటంటే 53 తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆంధ్రకు అనేక సమస్యలు ముందుకు వచ్చినాయి. వాళ్లకు మొట్టమొదటి సమస్య ఏంటంటే క్యాపిటల్ సిటీ లేదు. వాళ్ళు అప్పుడు సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు వీళ్ళు రాసుకున్నారు, రాజధాని నగరంగా ఉండగలిగే ఒక్క పట్టణాన్ని చూపించండి, కర్నూలు ఉండటానికి నివాసయోగ్యానికే పనికిరాదు, అక్కడే ఎట్లా మనం ఉంటాము, రాజధాని అవుతుంది. విజయవాడన అక్కడ వసతులు మాత్రం ఎక్కడున్నాయని చెప్పి విశాఖపట్నమా దూరం అయిపోయింది, అది పనికిరాదు, అయినా అది చిన్న నగరము, మనకు ఎట్లా చూసినా రాజధాని నగరంగా పనికొచ్చేటువంటి ఒక్క పట్టణం కూడా ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో లేదు. ఆ రాజధాని నగరం కావాలంటే హైదరాబాద్ను కలుపుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదు అని. పైగా పంచాయతీ మొదలైంది. కమ్యూనిస్టులేమో విజయవాడ కావాలని, కాంగ్రెస్ వాళ్ళేమో కర్నూలు కావాలని. కర్నూలు చేస్తే మాకు అవకాశం రాదని చెప్పి కమ్యూనిస్టులకి, విజయవాడ చేస్తే కమ్యూనిస్టుల పెత్తనం వస్తుందని కాంగ్రెస్ పార్టీకి ఈ పంచాయతీలు ఉధృతంగా నడుస్తున్నాయి. పైగా అది అంతర్గతంగా రాజకీయ వర్గాల మధ్య కుమ్ములాటగా ప్రకాశం పంతులకు నీలం సంజీవరెడ్డికి మధ్యన అభిప్రాయ భేదాలుగా రావటంతో హైదరాబాద్ను కలిపితే తప్ప ఈ రాజకీయ సమస్యలు పరిష్కారం కావు అనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. రెండోది ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి రెవెన్యూ లేదు. అక్కడ అప్పటికే ప్రొహిబిషన్ ఉండేది, ఆదాయం తక్కువగా ఉండేది.
చాలా వరకు అసెంబ్లీలో ఆంధ్ర అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వం చెప్పింది, మన దగ్గర ఏదండి డబ్బు, జీతాలు ఇయటానికే సరిపోవట్లేదు ఉన్న రెవెన్యూ, ఎట్లా ప్రభుత్వాన్ని నడిపేది, ఎట్లా సాగునీటి వసతులకు కావలసిన ఏర్పాట్లు చేసేది అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. ఆ సమస్య కూడా పరిష్కారం కావాలంటే ఆదాయం ఎక్కువ ఉన్న హైదరాబాద్ను కలుపుకోవాలి. మూడోది వాళ్ళకున్న సమస్య ఏంటంటే కృష్ణా గోదావరి నదీ జలాలను ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగించాలంటే తెలంగాణను కలుపుకోవాలి. ప్రాజెక్టులు తెలంగాణలో కడితే ఆంధ్రకు నీళ్లు బారుతాయి, ఆ నీళ్లను ఉపయోగించుకోవచ్చు. తెలంగాణ వేరే రాష్ట్రంగా ఉంటే నీళ్లు పంచుకోవాల్సి వస్తుంది. ఆంధ్రకు అవసరానికి తగినన్ని నీళ్లు పొందటం అనేది సాధ్యం కాదు. అందుకని రివర్ వాటర్ అనేది స్టేట్ సబ్జెక్టు ఫెడరల్ భారత రాజ్యాంగం ప్రకారం. ఆ కారణం చేత వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం కావాలన్నారు. ఆఖరిది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆంధ్రలో చాలినంత కరెంటు ఉత్పత్తి లేదు. ఎక్కడ పోయినా రైతులు అడుగుతున్నారు మాకు కరెంటు కావాలని చెప్పి. ఆ కరెంటు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? బొగ్గ తెలంగాణలో ఉన్నది, మనమేమో ఇక్కడ కరెంటు ఉత్పత్తి చేయడానికి అవకాశమే లేదు, ఏం చేయాలో పాలుపోవటం లేదని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తెలుగు వాళ్ళమంతా కలిసి ఉండాలనేది పైకి చెప్పినటువంటి కారణమైనప్పటికీ వాస్తవానికి ఉండేటువంటి కారణాలు వేరు. వాస్తవానికి వాళ్ళు అనుకున్న కారణాలు ఏంటంటే రాజధాని నగరం సమస్య పరిష్కారం కావాలంటే, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలంటే, నీళ్ల మీద గుత్తాధిపత్యం రావాలంటే, మనకు బొగ్గు మీద సంపాదించుకోవాలంటే తెలంగాణను కలుపుకోవాలి. అందుకోసం వాళ్ళు విశాలాంధ్ర అనేది ఈ మొత్తము స్వప్రయోజనాల మీద ఒక ముసుగుగానే ఉపయోగించుకున్నారు తప్ప భాష అనేది ఈ అంశాలను కప్పిపెచ్చుకోవటానికి ఉపయోగించినటువంటి వాదనే తప్ప భాష అనేది ప్రాతిపదిక వాళ్ళకు కానే కాదు. భాష కారణంగా వాళ్ళు విశాలాంధ్ర ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫజల్ అలీ కూడా భాషను ప్రాతిపదిక చేయవద్దన్నాడు. ఎందుకన్నాడంటే భారతదేశం అనేది వలస పాలన క్రమంలో ఒక అతుకుల బొంతగా తయారైంది. ఎట్లెట్లా ఒక రాజ్యాన్ని కలుపుకుంటే అట్లట్లా దాన్ని ఒక ప్రాంతంగా ఒక పరిపాలనా విభాగంగా మార్చుకుంటూ వచ్చింది. అట్లా మార్చేటువంటి క్రమంలో భారతదేశంలో అతుకుల బొంతగా తయారైంది. అంతేకాదు 2 వంతులు సంస్థానాల అధీనంలో ఉంది, 1 వంతు మాత్రమే బ్రిటిష్ పాలనలో ఉంది. బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా 2 రకాల ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రము పరిపాలించేటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలు, పూర్తిగా కేంద్రం అధీనంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇట్లా 3గా ఉన్నాయి. కనుక ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క రకంగా అభివృద్ధి చెందింది. కనుక రక్షణ ఆర్థిక అవసరాల కోసం బ్రిటిష్ వాడు భారతదేశాన్ని అతుకుల బొంతగా మార్చిండు. ఈ అతుకుల బొంతగా మార్చిన భారతదేశాన్ని ఇవాళ భాషా ప్రాతిపదికనో లేక మరే ఒక అంశం ప్రాతిపదికనో మనం రాష్ట్రాలుగా విభజిస్తే దానివల్ల సమస్యలు వస్తాయి. కనుక భాష ప్రాతిపదిక కావటానికి వీల్లేదు. ప్రతి ప్రాంతాన్ని విడివిడిగా పరిశీలించి అది భాషాపరంగా, చరిత్రపరంగా, సంస్కృతి పరంగా విడివిడిగా ఉండగలదా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకొని పాలనాపరమైన, ఆర్థికపరమైన సౌలభ్యత ఉంటే ఆ ప్రాంతాన్ని రాష్ట్రంగా చేయవచ్చును అని చెప్పి ఫజల్ అలీ నిర్ణయించుకొని ఒక్కొక్క ప్రాంతాన్ని విడివిడిగా పరిశీలించింది. అందుకని ఫజల్ అలీ కామన్ గా ఆల్ ఇండియాకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇయ్యలే. కర్ణాటక రిపోర్టు, బీదర్కి సంబంధించింది, విదర్భకు సంబంధించింది, హైదరాబాద్కు సంబంధించింది, ఆంధ్రకు సంబంధించింది అందులో రిపోర్ట్లు ఉన్నాయి, కానీ ఒక్క కామన్ రిపోర్ట్ అనేది లేదు. ఇవన్నీ పరిశీలించి అప్పుడు ఫజల్ అలీ కమిటీ ఏమన్నదంటే 2 ప్రాంతాలను కలపటం అనేది సరి అయింది కాదు. తెలంగాణ ప్రజల్లో విశాలాంధ్ర పట్ల ఆమోదం లేదు. అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రాంతం యొక్క పీడనకు లోనవుతామనేటువంటి భయం ఉంది. కాబట్టి ఇంత భయం ఉండగా రెండింటినీ కలపటం సరి అయింది కాదు. పైగా తెలంగాణలో భూ సంస్కరణలు అమలవుతున్నాయి, ఆంధ్రలో స్పష్టత లేదు. ఆ తెలంగాణ రెవెన్యూ ఎక్కువ, ఆంధ్రలో రెవెన్యూ లేదు. ఈ 2 ప్రాంతాలను కలిపితే అనవసరంగా తెలంగాణలో పరిపాలనా సమస్యలు వస్తాయి. సాఫీగా సాగుతున్న తెలంగాణను మనం లేని సంక్షోభంలోకి నెట్టిన వాళ్ళమైతాం. ఈ ప్రయత్నం చేయటం కంటే తెలంగాణను వేరే రాష్ట్రంగా ఉంచి 62 తర్వాత అప్పటికి తెలంగాణ కొంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోగలుగుతుంది. అప్పుడు గనక తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం చేస్తే ఆంధ్రలో కలపండి, అప్పటి వరకు కలపొద్దన్నట్టు. అన్నిటికంటే ముంచి ఫజల్ అలీ ఏమన్నాడంటే మనం చెప్తున్నట్టుగా ఈ అధికార వికేంద్రీకరణ కానీ, ప్రత్యేక రీజనల్ కమిటీలు కానీ ఇవేవి తెలంగాణకు రక్షణ కల్పించలేవు. డైరెక్ట్ గా కేంద్రం ఆజమాయిషీ ఉంటే తప్ప సాధ్యం కాదు. కనుక అధికార వికేంద్రీకరణ కానీ, ప్రత్యేక అధికారాలు కలిగిన కమిటీలు కానీ పని చేయవు. ఆ ప్రయత్నాలు అనవసరం అని కూడా ఫజల్ అలీ సూచన చేశారు. ఇంత స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ కేవలము తమ ప్రయోజనాల కోసం ఒత్తిడి చేసి రక్షణలు కల్పిస్తాం,
తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతామని హామీ ఇచ్చి ఈ ప్రాంతాన్ని కలుపుకున్నారే తప్ప తెలంగాణ అనేటువంటిది కేవలము ఒక రెండు ప్రాంతాల విలీనము అంగీకారంతో జరగలేదు, ఫజల్ అలీ నివేదిక ఆధారంగా జరగలేదు, తెలంగాణ శాసనసభ నిర్ణయించలేదు. ఇది నెహ్రూను పట్టుకొని బలవంతంగా పైరవీ చేసి తెచ్చుకున్నారే తప్ప ఇష్టపూర్వకంగా ప్రజాస్వామిక పద్ధతిలో జరిగినటువంటి కలయిక కాదు. ఆ పద్ధతిలో జరగలేదు కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి వనరులను అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రాంతం ఉపయోగించుకోవటానికి పూర్తి ఆస్కారం కలిగింది.